హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం ఎన్పిటిఎల్ కోర్సెస్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత అసైన్మెంట్స్ రాయాలి, ఎలా రాయాలి, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్కి ఎట్లాగా మనం రిజిస్ట్రేషన్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే ఎన్పిటిఎల్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి. సో ఫస్ట్ ఎన్పిటిఎల్ కోర్స్ రిజిస్టర్ అవ్వడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఎన్పిటిఎల్ స్వయం ఎన్పిటిఎల్ అని సెర్చ్ చేయండి. సో స్వయం ఎన్పిటిఎల్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది చూసారా, onlinecourses.nptel.ac.in. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది ఎన్పిటిఎల్ వాళ్ళది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కింద ఎక్స్ప్లోర్ కోర్సెస్లో మీరు ఇక్కడ కోర్స్ మీ ఏదైతే కోర్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కేటగిరీ వైజ్ అన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ కేటగిరీ, హెల్త్ సైన్సెస్లో కావాలా, లాలో చేయాలనుకుంటున్నారా ఎన్పిటిఎల్ కోర్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్లో చేయాలనుకుంటున్నారా, లేదా ఎన్పిటిఎల్ డొమైన్లో ఏదైనా చేయాలనుకుంటున్నారా అట్లా చెక్ చేసుకోవచ్చు. లేదా డ్యూరేషన్, మీ కోర్స్ 12 వీక్స్ కావాలనుకుంటున్నారా, 4 వీక్సా, లేదా 24 వీక్స్ కోర్స్ కావాలనుకుంటున్నారా డ్యూరేషన్ బట్టి, లేదా ఇక్కడ అన్ని కోర్సెస్ అంటే అప్కమింగ్ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రెసెంట్ ఉన్నవి, లేదా ఆన్ గోయింగ్ ఎన్రోల్మెంట్ అయిపోయినవి ఆ కోర్సెస్ కూడా చూడాలనుకుంటున్నారా, ఈ విధంగా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక కోర్స్ రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తా. సపోజ్ నేను సోషల్ నెట్వర్క్స్ అనే ఒక కోర్స్ రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నా. సోషల్ నెట్వర్క్స్ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ నాకు సోషల్ నెట్వర్క్స్ అనే కోర్స్ వచ్చింది. సో ఈ కోర్స్ మీద నేను క్లిక్ చేస్తే నాకు ఇట్లాగా కోర్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి జాయిన్ అనే సింబల్ కనబడుతుంది చూసారా, ఈ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఈ జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది మీరు. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వచ్చు. ఈ విధంగా సైన్ ఇన్ అయిన తర్వాత మీకు పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీకు ఇక్కడ అసైన్మెంట్స్ అన్నది ఓపెన్ అవుతాయి. ఇక్కడ సైడ్లో చూస్తే మీకు వీక్ 0, వీక్ 1 ఓన్లీ 2 వీక్స్ వరకే అసైన్మెంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు నేను ఎన్రోల్ అయ్యింది 12 వీక్స్ కోర్స్, ఇది సోషల్ నెట్వర్క్స్ అనేది. సో ఇక్కడ మనకి సోషల్ నెట్వర్క్స్ వీక్ 1 ఇక్కడ కంటెంట్ మనకి అసైన్మెంట్ లింక్స్ 2 ఫార్వర్డ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ద లెక్చర్ వీడియోస్ ఫర్ వీక్ 1 సంబంధించినటువంటి లెక్చర్ వీడియోస్ వస్తాయి, క్లాసెస్. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ వీక్ 1 సంబంధించినటువంటి అసైన్మెంట్ వస్తుంది. సో ఇట్లాగా అసైన్మెంట్ 0 నుంచి అసైన్మెంట్ 12 వరకు మనకి జరుగుతుంది అసైన్మెంట్స్ అన్నవి. అవి మీరు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి వీక్ 0, వీక్ 1 మీద క్లిక్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను వీక్ 0 మీద క్లిక్ చేసా. వీక్ 0కు ఇక్కడ ప్రాక్టీస్ ఎగ్జామ్ అంటే ఇక్కడ చూడండి, ప్రాక్టీస్ ఎగ్జామ్ వీక్ 0 అసైన్మెంట్ 0 అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అసైన్మెంట్ 0 ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇదిగోండి అసైన్మెంట్ 0 ఓపెన్ అయింది. అసైన్మెంట్ 0 అన్ని కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఈ ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ మనం పిక్ చేసుకోవాలి. 1 పాయింట్ అన్నది ఉంటుంది కరెక్ట్ ఆప్షన్ కి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఈ కింద 4 ఏది సోషల్ నెట్వర్కింగ్ సైట్ కాదు అని అడిగారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏదైతే కరెక్ట్ అయిందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ ఆన్సర్స్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్సర్స్ అన్నది సబ్మిట్ అవుతాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వీక్ 1 అసెస్ చేయాలంటే ఇక్కడ వీక్ 1లో లెక్చర్ 1 ఉంది, లెక్చర్ 2, లెక్చర్ 3. ఈ లెక్చర్స్ ఏంటంటే క్లాసెస్, వీడియో క్లాసెస్. ఇక్కడ మీరు క్విజ్ చూసారా, ఇది మీకు క్విజ్ అంటే అసైన్మెంట్ ఏ వీక్ సంబంధించింది ఆ వీక్. ఇక్కడ వీక్ 1 అసైన్మెంట్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ మనకి వీక్ 1 అసైన్మెంట్ అన్నది ఓపెన్ అయింది. సో వీక్ 1 అన్ని ఆన్సర్స్ పెట్టిన తర్వాత కింద మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆన్సర్స్ అన్నవి సబ్మిట్ అవుతాయి. ఇట్లా మీరు 12 వీక్స్లో మినిమం 50% అన్నవి అసైన్మెంట్స్ రాయాలి. అంటే మీకు ఇంటర్నల్స్ 50% అన్నవి కన్ఫర్మ్ ఉండాలి. ఎన్పిటిఎల్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే బయట ఆ 50% కంప్లీట్ చేస్తేనే మీరు ఫైనల్ ఎగ్జామ్ అన్నది రిజిస్టర్ అవ్వగలరు. అట్లా కాకుండా అసైన్మెంట్స్ ఏమీ రాయకుండా ఫైనల్ ఎగ్జామ్కి మీరు ఫీజు కట్టడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మీరు అసైన్మెంట్స్ అన్నవి 50% అంటే హాఫ్ ఆఫ్ ది అసైన్మెంట్స్ అన్నవి కంప్లీట్గా రాయాలి. మీకు 50% అన్న ఇంటర్నల్ మార్క్స్ ఉండాలి అసైన్మెంట్స్వి. ఉంటేనే మీరు ఫైనల్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వగలరు, లేదా ఫైనల్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వలేరు. ఒకవేళ మీరు ఫైనల్ ఎగ్జామ్కి రిజిస్టర్ అవ్వాలంటే మీరు ఎన్రోల్ అయినటువంటి కోర్స్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే క్లిక్ టు రిజిస్టర్ ఫర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఈ విధంగా. సో మనకి ఫైనల్ ఎగ్జామ్కి ఫీజు అన్నది 1000 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గో టు పర్సనల్ ఇన్ఫో ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఫైనల్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి. ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫో అడుగుతుంది, అంటే మీ ఈమెయిల్ అడుగుతుంది, మీ నేమ్, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్,
మీ కంట్రీ, మీ స్టేట్, మీ సిటీ, మీ మొబైల్ నంబర్, రీఎంటర్ మొబైల్ నంబర్, ఏదైనా ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ కూడా అడుగుతుంది. ఇంకా మీ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ నా అకౌంట్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఆల్రెడీ కోర్సెస్ కొన్ని రాశాను కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి. సో అది కూడా సైజ్ వచ్చేసి మనకి 50 KB నుంచి 150 KB వరకే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీది. ఇంకా మీ సిగ్నేచర్ ఒక ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో 50 KB నుంచి 150 KB స్టోరేజ్ అన్నది ఉండాలి. అది మీకు సైజ్ అన్నది ఆ ఫైల్ది. ఇక్కడ మీకు ఐడి ప్రూఫ్, మీ కాలేజ్ ఐడి కానీ లేదా ఆధార్ కానీ ఏదైనా ఒకటి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. దాని సైజ్ వచ్చేసి 50 KB నుంచి 2 MB ఉండాలి. సో నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ డూ యూ కమ్ అండర్ SCR ST కేటగిరీ. ఒకవేళ మీరు SCR ST కేటగిరీ కిందకి వస్తే ఎస్ అని పెట్టండి, లేదా నో. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా అబౌవ్ 40% అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. మీ రోల్ ఏంటి, స్టూడెంటా, ఫ్యాకల్టీయా, ఆల్రెడీ ఎంప్లాయిడా, లేదా ఏదైనా అదర్స్ ఉంటే అదర్స్ పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ రైటింగ్ ద ఎగ్జామ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా, మీరు అవుట్ సైడ్ ఇండియాలో కాకుండా బయట నుంచి రాస్తున్నారా ఎగ్జామ్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని పెట్టండి. సో హౌ డిడ్ యూ నో అబౌట్ దీస్ కోర్సెస్, మీకు ఈ కోర్స్ గురించి ఎలా తెలిసింది. ఇక్కడ మీరు కాలేజ్ అయితే కాలేజ్, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, ఇంటర్నెట్ అయితే ఇంటర్నెట్, NPTEL లోకల్ చాప్టర్ మీరు బ్రౌజింగ్ చేసినప్పుడు దొరికిందా, అట్లాగా మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ అయితే కాలేజ్, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఓకే ఇఫ్ వీ షేర్ యువర్ డీటెయిల్స్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్, మీ డీటెయిల్స్ ఇంకా ఎవరిదైనా షేర్ చేసుకోవచ్చా మా ఎంప్లాయర్స్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదా నో అయితే నో, మీకు ఇష్టం ఉంటే అది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ మోటివేషన్ టు డూ దిస్ కోర్స్, మీరు ఈ కోర్స్ చేయడానికి మోటివేషన్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫర్ గెట్టింగ్ ఏ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ కా, లేదా ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కా, లేదా రీసెర్చ్ పర్పస్ కోసమా, లేదా టు లెర్న్ అబౌట్ హౌ మూక్స్ వర్క్స్, మూక్స్ అనేది కోర్స్ ప్లాట్ఫామ్ ఏదైతుందో అది ఎట్లా వర్క్ అయ్యిందని తెలుసుకోవడానిక. సో నేనైతే ఫర్ గెట్టింగ్ ఏ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని పెట్టా. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్ గా అక్కడ అడిగినవి ఇక్కడ ఐ హియర్ బై కన్ఫర్మ్ అని చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి స్టూడెంట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ కంట్రీ, మీ స్టేట్, మీ కాలేజ్ ఏ సిటీలో ఉంది, మీ కాలేజ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసి మీరు బీటెక్ డిగ్రీ కోర్స్ ఏంటి, బీటెక్, BE, MA, MTech మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ బ్రాంచ్, CSEయా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, డేటా సైన్సా, సివిల్ ఇంజనీరింగ్ అని. నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్, మీరు ఇప్పుడు 3rd year చదువుతున్నారా, 4th year, ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ టేకింగ్ దిస్ ఎగ్జామ్ ఫర్ క్రెడిట్ ట్రాన్స్ఫర్, మనకి అకాడమిక్ లో సెమిస్టర్ లో క్రెడిట్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్ పాస్ అయినందుకు 2 credits 3 credits. సో దీనికి కూడా క్రెడిట్స్ ఉంటాయి మనకి అకాడమిక్ లో. ఒకవేళ ఆ క్రెడిట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని పెట్టండి. సో డూ యూ హ్యావ్ ఎన్ ఆపర్ ఐడి అని చెప్పి మనకి స్టూడెంట్ కి డిజిలాకర్ లో క్రియేట్ చేసుకోవాలి. ఆ ఆపర్ ఐడి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని క్లిక్ చేయండి. ఇది దేనికంటే మీ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ కి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కెన్ వి షేర్ స్కోర్ విత్ యువర్ కాలేజ్, మనకు వచ్చినటువంటి NPTEL స్కోర్ 7 points 8 points 9 points అవుట్ ఆఫ్ 10 ఎంత వస్తే ఆ స్కోర్ ని మన కాలేజ్ తో షేర్ చేసుకోవచ్చా లేదా అని ఇక్కడ అడిగింది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, మీ ఇష్టం అది. నో అయితే నో క్లిక్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ అండ్ అండర్స్టాండ్ దట్ మై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, హాల్ టికెట్, ఎగ్జామ్ స్కోర్ అండ్ D certificate విల్ బి షేర్డ్ విత్ మై కాలేజ్ అండ్ SPOC అని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది ప్లీజ్ ఫిల్ డూ యూ హ్యావ్ ఎనీ ఆపర్ ఐడి, ఇక్కడ చెప్పాను కదా ఆపర్ ఐడి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. సో నో అని పెట్టాను. సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. అని పెట్టిన తర్వాత ఇక్కడ మీరు కోర్స్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైతే కోర్స్ ఎన్రోల్ అయ్యారో అది యాడ్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ కోర్స్, ఇక్కడ మీరు ఏవైతే ఎన్రోల్ అయ్యారో అవి చూపిస్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ నేను మొత్తం 3 courses ప్రెసెంట్ జాయిన్ అయ్యాను. ఎథికల్ హ్యాకింగ్, ప్రోగ్రామింగ్ ఇన్ మోడర్న్ C++, సోషల్ నెట్వర్క్స్. సో నేను ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ జాయిన్ అయ్యాను కదా, దీనికి ఎగ్జామ్ కట్టుకుందాం అనుకుంటున్నా, ఫైనల్ ఎగ్జామ్ ఫీజు. సో సోషల్ నెట్వర్క్స్ మీద క్లిక్ చేసా. ఎగ్జామ్ డే వచ్చేసి ఒక డే వాళ్ళే ఇచ్చారు మనకి, 2025 11/1 November 1st అంట. సో దీని మీద క్లిక్ చేసి యాడ్ కోర్స్ క్లిక్ చేశాను నేను. యాడ్ క్లోజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ ఇంకా ఎగ్జామ్ సిటీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ స్టేట్ కావాలనుకుంటున్నారు. సిటీ ఫస్ట్ ఏ సిటీలో రాయాలనుకుంటున్నారు.
ఆ సిటీ పిన్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ స్టేట్ ఏంటి, సిటీ ఏంటి. సిమిలర్గా థర్డ్ వన్ స్టేట్, సిటీ. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఎడిట్ నొక్కితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్సెస్ అన్నవి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏదైతే మీ స్టేట్ ఏదైతే అది. ఇక్కడ సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఏలూరు ఏదైతే అది. ఇలా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఈ 3 ప్రిఫరెన్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అది 3 ప్రిఫరెన్సెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఇక్కడ సిటీ అన్నీ. సో ఆంధ్రప్రదేశ్, ఎగ్జామ్ సిటీ వచ్చేసి నేను థర్డ్ ప్రిఫరెన్స్ కింద రాజమండ్రి ఇచ్చా. కన్ఫర్మ్ అండ్ సేవ్ నొక్కితే మనకి ఈ ప్రిఫరెన్సెస్ అనేవి సేవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీరు అన్నీ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఇందాక మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి వస్తాయి, చెక్ చేసుకోండి. మీ నేమ్, మీ సిటీ, మీ స్టేట్, మీ కంట్రీ, మీ జెండర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడి ప్రూఫ్స్ ఇందాక మీరు ఫొటోస్ అప్లోడ్ చేశారు కదా అవి. మీరు చూడాలనుకుంటే ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు. మీ సిగ్నేచర్ అవన్నీ కూడా, SCR ST అవన్నీ ఫిల్ చేశారు కదా ఇందాక, అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీరు కోర్స్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. టోటల్ మీరు పే చేయాల్సింది కూడా 1000 రూపీసే. ఇక్కడ మీరు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయండి. అగ్రీ చేసి మీరు దేని ద్వారా పే చేస్తున్నారు, పే త్రూ రేజర్ పే, కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పేమెంట్ ఇక్కడ పే నౌ నొక్కితే మీరు పే చేయొచ్చు. సో ఇక్కడ మనకి రేజర్ పే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్కానర్ UPI ద్వారా అయినా తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా UPI ద్వారా పే చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా పే చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏమైనా కూపన్ కోడ్ ఉంటే కూడా వాటి ద్వారా కూడా పే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఫైనల్ ఎగ్జామ్కి NPTEL ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. అవి మనం ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో డేట్, ఆ స్పెసిఫిక్ డేట్లో ఎగ్జామ్ అనేది రాయాలి. మనకి మార్నింగ్ షిఫ్ట్ అయినా రావచ్చు, ఎగ్జామ్ మధ్యాహ్నం షిఫ్ట్ అయినా రావచ్చు. సో ఈ విధంగా మీరు అసైన్మెంట్స్ అన్నవి ఇంటర్నల్ మార్క్స్ కనీసం ఒక 50% అని ఉండాలి. అప్పుడే మీరు ఇట్లా ఫీ అన్నది పే చేసుకోగలరు ఫైనల్ ఎగ్జామ్కి, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ NPTEL కోర్స్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను వెంటనే. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ NPTEL కొన్ని కోర్సెస్ రిజిస్ట్రేషన్స్ అన్న ఓపెన్ అయినాయి, ఇంకా 1 month దాకా ఉన్నాయి. వెంటనే మీరు ఏమైనా కోర్సెస్ అనేవి జాయిన్ అవ్వాలనుకుంటే వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. సో ఆగస్ట్ లోపు మనకి ఫీ పేమెంట్ చేసుకోవచ్చు ఫైనల్ ఎగ్జామ్కి 1000 రూపీస్. థ్యాంక్ యూ. NPTEL అన్నది మీరు ఫైనల్ ఎగ్జామ్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు బయట రాయాల్సి ఉంటుంది సెంటర్స్లో. మనకి ఐఆన్ డిజిటల్ కానీ, వైజయంతి భవన్ అని చెప్పి అట్లాగా సెంటర్స్ ఉంటాయి మనకి నేమ్స్తో. ఆ సెంటర్స్లో మనం ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours. సో ఈ 3 hours మీరు 50% ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నా సరే పాస్ అవుతారు ఎగ్జామ్ అన్నది. ఇంకా మీకు బీటెక్ రెట్ అయితే CGPA పాయింట్స్ ఇస్తారు, 7 points 8 points అని. ఆ విధంగా పాయింట్స్ ఇస్తారు. 7 వస్తే మనకి ఎలైట్ అని చెప్పి అట్లాగా మనకి కొన్ని బ్యాడ్జెస్ ఉంటాయి, అవి కూడా ఇస్తారు. ఆ బ్యాడ్జెస్ కూడా. సో 9 above అట్లా వస్తే కనుక, 9 వస్తే కనుక గోల్డ్, 8 వస్తే కనుక సిల్వర్ అట్లా చెప్పిస్తారు. సో ఇది NPTEL మొత్తం. సో థ్యాంక్ యూ.